వరంగల్ మరిపెడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జ్ పై వెళ్తుండగా వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో తండ్రి కూతురు ఉండగా వారి ఆచూకీ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి కూతురు కారులో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అయితే పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అదుపు తప్పి నీటిలోకి కారు కొట్టుకుపోయింది. కారు వాగులోకి కొట్టుకుపోయిందని, తమ మెడ వరకు నీరు వచ్చిందంటూ బంధువులకు ఫోన్లు చేశారు తండ్రి కూతురు నూనావత్ మోతీలాల్, నూనావత్ అశ్విని. అయితే కాసేపటికే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రైట్, వరంగల్ మరిపెడ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జ్ పై వెళ్తుండగా వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో తండ్రి కూతురు ఉండగా వారి ఆచూకీ కనిపించకుండా పోయింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి తండ్రి కూతుర్ల విషయాలకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శ్రీధర్? శ్రీధర్, వర్షాల కారణంగా అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా అతలాకుతలం అవుతుందని అయితే ప్రస్తుతం చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలకైతే భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. అయితే మహబూబాద్ జిల్లాలోకి అయితే విషాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రయాణికులు ఎవరైతే తండ్రి కూతురు ఇద్దరు ఉన్నారో వారు ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయత్నం అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆకేరు వాగు సంబంధించినటువంటి మరిపేడ మండల కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాగు ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి సందర్భం ఏర్పడింది. అయితే దాని నుంచి ఆ బ్రిడ్జి నుంచి బయటికి రావాల్సినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున వాగు రావడంతో వాగులో ఆ కారు కొట్టుకుపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు ఆ వాగులో చిక్కుకున్న సమయంలో కొంతమంది వారి బంధువులకు ఫోన్ చేసి తాము ప్రమాదకర స్థితిలో ఉన్నాము, మాకు రక్షించేవారు లేరా అంటూ ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళినట్టుగా అక్కడ ఆధారంగా తెలుస్తోంది. అయితే ఆధారాల ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా అర్ధగంట సేపు వాళ్ళ బంధువులతో మాట్లాడినటువంటి వారిద్దరు తండ్రి కూతుర్లు ఇద్దరు కాసేపటి క్రితమే వారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడము, అదే విధంగా వరద ఉధృతి కూడా బాగా పెరగడంతో వారు కొట్టుకుపోయారనే సందర్భం అయితే కనబడుతుంది. ప్రధానంగా వర్షాల ప్రభావానికి వాగులు వంకలు పొరడే కాకుండా ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే వంతెనలు అయితే పూర్తి స్థాయిలో రహదారులకు అడ్డంగా మారినాయి. అదే విధంగా ఈ రోజు ఒక తండ్రి కూతురు ఇద్దరు కారులో కొట్టుకుపోవడం అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అదే విధంగా అటు వాగుల నుంచి వస్తున్నటువంటి ఉధృతకి కొన్ని వంతెనలు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో మహబూబాద్ జిల్లాలో అయితే విషాదం తెచ్చుకుంది. మరి వారిద్దరి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా పోలీసు, అదే విధంగా రెస్క్యూ టీము, అదే విధంగా గజ ఈతగాళ్లతో అయితే ప్రయత్నాలు కొనసాగించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాటికి సాధ్యం కాలేకుండా పోతున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.